స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. విజయవాడ నగరంలో గత కొన్ని రోజులుగా శాతవాహన కాలేజీకి సంబంధించిన ఒక ఇష్యూ నడుస్తోంది. దీనికి సంబంధించి గతంలో కూడా అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ని కిడ్నాప్ చేయడం, తర్వాత పోలీసులు అరెస్ట్ కావడం, వెంటనే అతన్ని ఆ కిడ్నాపర్ల చెర నుంచి రక్షించడం కూడా జరిగింది. అయితే మరోసారి అదే కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులు నేరుగా సిపిని కలవడానికి వచ్చారు. ఒక టీడీపీ ఎమ్మెల్సీ మీద ఆయన ఆరోపణలు గుర్తిస్తున్నారు. ఒక కంప్లైంట్ కూడా డీజీపీకి, ఐజీకి కూడా ఇచ్చారు. సిపిని కూడా కలిసి ఆ కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం సిపి ఆఫీస్ దగ్గర మనం ఉన్నాం. శ్రీనివాసులు కూడా మనతో ఉన్నారు. అసలు ఏంటి ఇష్యూ అనేది మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. శ్రీనివాస్ గారు, అసలుకి మీకు కాలేజీకి ఉన్న నేపథ్యంలో అసలు ఈరోజు సిపిని కలవడానికి వచ్చిన అసలు విషయం ఏంటి? మొన్న కిడ్నాప్ చేసి అయిపోయిన తర్వాత ఇష్యూ మళ్ళీ నన్ను ఫోన్ చేయడం, ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు నాతో ఫోన్ చేయడం మొదలెట్టారు. అంటే డైరెక్ట్గా కాకుండా వేరే ఛానల్ ద్వారా ఫోన్ చేసి కలిశారు. ఒకసారి తీసుకొచ్చి కూర్చోబెట్టారు, నన్ను పర్సనల్గా కూర్చోబెట్టి నువ్వు నాతో కలిసి వస్తే ఓకే, లేకపోతే నేను చంపేస్తా, నేను చేయగలను, నాకున్న కెపాసిటీకి నేను నువ్వు చేయగలిగింది ఏం లేదు, నేను ఇంట్లోనే నేను చంపగలను, మీ ఫ్యామిలీని చంపేస్తా, ఇవన్నీ ఆయన చెప్పాల్సింది అన్నీ చెప్పారు. నేను మామూలుగా కామ్గా వచ్చేసాను. ఒక 4 days 5 days బ్యాక్ మళ్ళీ కాల్ మాట్లాడి నేను నీ ఫోన్ని సిబిసిఐడి ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేయించాను, నేను నీ కాల్ రికార్డ్స్ అన్నీ తీయించాను, నువ్వు ఎవరెవరితో ఏం మాట్లాడుతానో అన్నీ నా దగ్గర ఉన్నాయి, సీఎం గారికి దృష్టికి తీసుకెళ్ళాను, సీఎం గారికి అంతా చెప్పి చేస్తున్నాను అనేది అనే కాల్ రికార్డింగ్ ఉంది నా దగ్గర. తర్వాత నువ్వు నాకు కలిసి వస్తే ఓకే, కలిసి రాకపోతే కనుక నేనేం చేయగలను, మళ్ళీ ఏమన్నారు అప్పుడు చంపేస్తాను, ఇప్పుడేమో మీ ఫ్యామిలీ జోలికి రాను, నీ జోలికి వస్తాను, నిన్ను ఏదైనా చేస్తాను, ఎందుకంటే నేను చేసినా కూడా చేయగలిగింది ఏం లేదు, నువ్వు ఎవరి పేరు చెప్పినా అందరినీ బయటికి తీయగలను, నిన్ను మటుకు అయితే వదిలే సమస్య లేదు, నువ్వు కలిసి వస్తే ఓకే, కలిసి రాకపోతే కనుక నేను మీ దగ్గర ఈ బెదిరించినవి కావచ్చు, లేకపోతే మిమ్మల్ని పిలిచి మాట్లాడినప్పుడు ఎవిడెన్స్ ఉందా నిజంగా ఆయనతో మాట్లాడిన పరిస్థితి? కాల్ రికార్డింగ్ ఉంది, పెట్టాను, ఇస్తాను మీకు అది కాల్ రికార్డింగ్. అదే మ్యాటరు నేను డీజీపీ గారికి వెళ్ళి డీజీపీ గారి కాల్ రికార్డింగ్ని పెన్ డ్రైవ్లో తీసి ఆ పెన్ డ్రైవ్ కూడా ఇచ్చాను ఆయనకి, ఇచ్చే డీజీపీ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఆయన కూడా సిపి గారితో కూడా దృష్టికి తీసుకెళ్ళమన్నారు, సిపి గారి దృష్టికి వచ్చా. నేను అడిగేది ఏంటంటే ఆయనతో నాకైతే అప్పుడు ఉంది, ఇప్పుడు ప్రాణ రక్షణ నాకు కావాలి, ఆయనతో నాకైతే థ్రెట్. అసలు మీకు మీ కాలేజీ వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ వ్యవహారంలో ఏంటి మీ ఇద్దరి మధ్య నడుస్తున్న వారేంటి? ఆయన ఏంటంటే నేను సెక్రటరీ అని 2011లో ఆయన కాలేజీలోకి ఎంటర్ అయ్యాడు, మా ఫాదర్తో రెజిగ్నేషన్ బై ఫోర్స్ తీసుకుని. కానీ ఆయన సెక్రటరీ కాదు, మెంబర్ కాదని హైకోర్టు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అన్ని క్లియర్ కట్ ఆర్డర్ బెంచి ఆయన లోకల్ స్టాండ్ లేదని ఆర్డర్ ఇచ్చింది. ఆయనకి మెంబర్షిప్ తీసుకోవాలంటే సెక్షన్ 23 కింద డిస్ట్రిక్ట్ కోర్టులో ఆర్డర్ తెచ్చుకోవాలి. ఇప్పటిదాకా ఆయన తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోలేదు అంటే ఆయనకి రైట్ లేదు. కలెక్టర్ క్లియర్ కట్గా ఒక ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ ఈజ్ నాట్ ద మెంబర్, హీ హ్యాస్ ఇంటర్పోలేటెడ్ ద ఎంట్రీస్ మేడ్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ దో హీ వాజ్ నాట్ ద మెంబర్ ఆఫ్ ద సొసైటీ. ఎందుకంటే బ్యాక్ డేట్ వేసి నాతోనే నా స్వహస్రాలతో రాయించాడు ఆయన మినిట్స్, అదంతా ఫేక్ మినిట్స్, అవన్నీ కూడా కోర్టులో పెడితే పనికిరాదు. ఏంటంటే మినిస్టర్ రాయించారు మినిట్స్, అంటే నేను జనరల్ బాడీ నేను ఎలక్ట్ అయ్యాను, వాళ్ళు ఎలక్ట్ అయ్యారు, ఇవన్నీ సొసైటీకి మినిట్స్ ఉంటాయి. ఆ మినిట్స్ అంతా కూడా కరెక్ట్ కాదు, అవన్నీ కోర్టులో వేస్తే పనికిరాదు. కాబట్టి ఏంటంటే ఆయన బై ఫోర్స్ అంటే బెదిరించి ఆయన నడుపుకొస్తున్నాడు. కానీ ఆయన సెక్రటరీని ఎమ్మెల్సీ ఉద్దేశం ఏంటి? మీ కాలేజీని హస్తగతం చేసుకోవాలి, ఆయన ల్యాండ్ గురించి, కాలేజీ గురించి ప్రేమ. కాలేజీలో ఉన్నది 3 పిల్లలు, సంవత్సరానికి 3 కోట్లు శాలరీస్ వస్తున్నారు, ట్రాన్స్ఫర్ చేయమని అడిగినా కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లా. అక్కడ పిల్లలే లేరు, పాఠాలు మీరు జనరల్గా వెళ్ళి మామూలుగా విజిట్ చేయండి, ఎవరికి పాఠాలు లేవు, ఖాళీకి కూర్చున్నారు అందరూ. అయినా అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ కూడా దాని మీద ట్రాన్స్ఫర్ చేయట్లే, ఖాళీకి కూర్చోబెట్టి ప్రతి మంత్ శాలరీస్ పే చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ల్యాండ్. ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో ఏంటంటే అథారిటేటివ్ మాకుంది, ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో ఈయన ఎంట్రీ ఆ ల్యాండ్ని హస్తగతంగా తీసుకోవడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ. గతంలో కూడా మిమ్మల్ని ఒకసారి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు, కొంత హల్చల్ జరిగింది విజయవాడ నగరంలో. ఆ టైంలో పోలీసులు మీకు రక్షణ కల్పించారు? ఆ టైంలో పోలీస్ ఇన్వాల్వ్మెంట్, మీడియా ఇన్వాల్వ్మెంట్ వల్లే నేను బయటికి రాగలిగాను. పోలీస్ మీడియా ఇన్వాల్వ్ కాబట్టి ఆయన 3 రోజులు అక్కడ కూర్చోబెడతానన్నాడు, నువ్వు ఇక్కడే ఉండాల్సింది, బయటికి వెళ్ళడానికి కుదరదన్నాడు. ఇమీడియట్ పోలీస్ రియాక్షన్, పోలీసులు ఇన్ఫార్మ్ అయ్యి పోలీసులు కంటిన్యూషన్ ఆయనతో కాల్ చేసి పోలీసు ఆయనకే డైరెక్ట్ కాల్ చేశారు. తర్వాత మీడియాలో స్క్రోలింగ్ రావడం వల్ల వెంటనే ఆయన 1:30 తీసుకొచ్చి మా ఇంట్లో దింపేశాడు. మళ్ళీ ఇప్పుడు రిపీట్ ఏమవుతుందంటే ఆయన ఏంటంటాడంటే నువ్వు మా దగ్గరకు వచ్చి నేను చెప్పినట్టు వినాలి, నేనేం చెప్తే అది చెయ్యాలి, నువ్వు లేకపోతే నేను చేయాల్సిన ప్రాసెస్లో నేను చేసుకెళ్తా. మీరు కాల్ రికార్డు చాలా క్లారిటీగా ఉంది, నువ్వు నా దగ్గర రావాల్సిందే, నేను చెప్పినట్టు వినాలి,
నేనేం చెప్తే అది వినాలి నువ్వు అని చాలా క్లారిటీగా మాట్లాడాడు ఆయన. చాలా క్లారిటీ ఉంది. కానీ ఇప్పుడు ఆ కాలేజీకి ఆ భూములకి మీరు గార్డియన్గా ఉన్నారా, లేకపోతే అది మొత్తం మీ కంట్రోల్లో? సొసైటీ ఉంది, ప్రజెంట్ సొసైటీ స్టాండ్ స్టిల్లో లేదు. మా సొసైటీ ఆ టైంలో ఉన్నటువంటి ఏదైతే కమిటీ చేసిన రెజల్యూషన్ ఉందో దాన్నే స్టాండ్ స్టిల్ అవుతుంది. అది కంటిన్యూషన్ కోసం దాన్ని నేను విత్డ్రా చేసుకోమంటాడు ఈయన. మీరు ఏదైతే మేము చెప్పినట్టు మీరు వినాలంటాడు ఆయన. ఎందుకంటే మేము చెప్పినట్టు మీరు చెప్పినట్టు మేము వినాం, మీరు చెప్పినట్టు వినాలి. ఎందుకంటే ల్యాండ్ అంతా ఆయన అందులో చెప్పాడు, వాళ్ళంతా ఫైట్ చేస్తుంటే నాకు రైట్ ఉంది, నేను ఫైట్ చేస్తాను అంటాడు. రైట్ ఏ విధంగా రైట్ ఉంది ఆయన చూపించాలి. ఈ ల్యాండ్ మీద రైట్ ఆయనకి ఏముంది? ఆయన ఏదో మెంబర్గా వచ్చి దాని మీద పెట్టినప్పుడు ఒరిజినల్ ప్రాపర్టీ వాళ్ళది, తాతల నాటి ఆస్తి బోయపట్టే వాళ్ళది. వాళ్ళు దాన్ని తీసుకొచ్చి నాకు రైట్ ఉంది కాబట్టి నేను ఫైట్ చేస్తున్నాను అన్నాడు. రైట్ ఏ విధంగా ఉందో కనీసం సొసైటీ మెంబర్ కాదైనా. ఆ మెంబర్షిప్ ఎక్కడ ప్రూవ్ కాల, సెక్షన్ 23 కింద ప్రూవ్ అవ్వాలి. ఆ ప్రూవ్ అవ్వాలంటే ఎక్కడా లేదు. అది డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రజెంట్ ఆల్రెడీ ఫాదర్ వేసి ఉంచారు. సెక్షన్ 23 కింద SROP 7/25 ఆల్రెడీ ఫైల్ చేసి ఉంది. అందులో ఆయన తేల్చుకుంటే అందులో ఎవరైనా మెంబర్షిప్ వస్తే అప్పుడు వాళ్ళు నేను మెంబర్ని రావచ్చు. పోలీసులకి ఇప్పుడు ఈరోజు డీజీపీని కలిశారు, సిపిని కలిశారు. ఫర్దర్గా మీకు పోలీసుల నుంచి వస్తున్న అభయం కావచ్చు, లేకపోతే ఏం చెప్పారు? చూస్తాం అన్నారు. నేను దాన్ని బట్టి ప్రాసెస్ చేస్తామన్నారు. చూసి అంటే వాళ్ళు కూడా వితౌట్ ఇన్ఫర్మేషన్ వితౌట్ అంతా వెరిఫికేషన్ చేయలేరు కదా. కానీ మీకు ఒక అభద్రత భావం అయితే ఉందా, ఒక టెన్షన్ అయితే ఉందా? టెన్షన్ అయితే ఉంది. అంటే ఏ టైంలో ఏం జరిగినా కూడా నేను చెప్పలేని సిచ్యువేషన్ ఉంది. ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ఆయన పొలిటికల్, నేను మామూలు స్థాయి మనిషిని, ఆయనేమో పొలిటికల్ లీడరు, ప్రజెంట్ రూలింగ్ పార్టీ ఆయన చేతిలో ఉంది. ఆయన చేయగలిగిన దాన్ని బట్టి నేనేం చేయలేను కదా. ఆయన ఏం చేసినా నేను చేయలేను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకెళ్ళినా కూడా మీడియా మీరు చూపించగలరు, కానీ మేము ఏం చేయలేము కదా. ఉన్న సిచ్యువేషన్ అయితే అది సార్. ఇది శ్రీనివాస్ క్లియర్గా చెప్తున్న పరిస్థితి. కొంత గందరగోళమైన పరిస్థితుల్లోనే ఒక ఎమ్మెల్సీ పెద్ద ఎత్తున ఈ ఆస్తిని అయితే ఈ కాలేజీకి సంబంధించిన ఆస్తిని, సొసైటీని కబ్జా చేసేదానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. దాని మీద బెదిరింపులు, తర్వాత చాలా వ్యవహారాలు జరిగాయి. గతంలో కూడా నన్ను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే నేను సిపిని కలవడానికి వచ్చాను. సిపి దగ్గర నుంచి కూడా జరుగుతున్న పరిస్థితి అయితే చాలా క్లియర్గా చెప్పిన నేపథ్యం మనం చూస్తున్నాం. చూడాలి అతనికి పోలీసులు ఏ విధంగా రక్షణ కల్పిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి. అవును, ఇప్పుడు మీరు సార్, నువ్వు మొన్న మనందరం అనుకున్న తర్వాత ఏంటి ఆ పెద్ద ఆయనది మేము నువ్వు సుప్రీంకోర్టుకు వస్తావని నువ్వు గ్రహించలేదు, కానీ ఏంటి సత్యనారాయణ గారు, శ్రీదేవి గారు, నువ్వు మనం కూర్చొని మాట్లాడుకున్నాం. అవును సార్. ఏం మాట్లాడుకున్నాం? అయ్యా నేను పొరపాటు చేశాను, ఇంక పొరపాటు జరగదు అని చెప్పావు. అవును. నాకు నువ్వు వచ్చినప్పటికే నువ్వు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కృష్ణారావు కనపడ్డావు. నీకు గుర్తుందా? ఉంది. కృష్ణారావు మరి నాకు చెప్పకుండా ఉంటాడు, నువ్వు ఎట్టనుకున్నావు? నేను నిన్ను టెస్టింగ్ కే నేను అడగలా సార్. ఇప్పుడు కృష్ణారావు చెప్పకుండా మీకు పరిచయం, నాకు పరిచయం సార్. విను ఒక నిమిషం విను, నువ్వేం మాట్లాడుతు, నేను చెప్పేది విను. నాకు తెలుసు నువ్వు ఎందుకు వెళ్ళావు, ఏం చేసి ఉంటావు అనేది నాకు ఇంకా తెలియదు. కానీ నువ్వు కృష్ణ ఢిల్లీలో కనపడావు. నువ్వేం చెప్పావు? రమణ సత్యానికి బెంగళూరు వెళ్ళా అని చెప్పావు. అంటే నేను నాకు తెలుసు, నేనేమి బెంగళూరు వెళ్ళాడండి, వచ్చాడండి, తీసుకొస్తానండి అని చెప్పాడు. నేనేం మాట్లాడదలుచుకోలే. నాకు కృష్ణారావు నువ్వు కనపడ్డ మరుక్షణమే నాకు ఫోన్ చేశాడు ఢిల్లీలో. నేనేం చెప్పదలుచుకోలే. ఏం చేయాలి, నేను పట్టుకొని తీసుకురానా అన్నాడు. అంటే పట్టుకొని నేను ఆపను, నువ్వు వస్తావు ఢిల్లీ అన్నాడు. అంటే నువ్వేం వద్దు, నాకేం వద్దులే, వాడు ఏం చేస్తాడు చూద్దాం, నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పా. నువ్వు సింపుల్ గా సంతకం పెట్టి వచ్చావు ఇంప్లీట్ పిటిషన్. నేను 14వ తారీఖు వేసానని చెప్పా. నేను మరుసటి రోజు నీకు పంపిస్తే నాకు నువ్వు వచ్చి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నాకు అప్పటికి నువ్వు వేసావో వేయలేదని అనుమానం. వేసావనేది డౌట్ ఉంది, కానీ నేను నీ దగ్గర క్లారిఫికేషన్ చెప్తాను. మరుసటి రోజు 11ంటికే నాకు నువ్వు నాతో మాట్లాడేటప్పటికే నా దగ్గర ఉంది. అండ్ ఆ రాత్రి కలుద్దాం అనుకున్నావు. ఒక చిన్న మాట మీకు ఫస్ట్ అదే చెప్పు సార్. పొద్దున్న కలుద్దాం సార్, ఇందులో చాలా జరిగాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అక్కడ మనం పెద్ద మాట్లాడుకోలేదు. అంటే పొద్దున్న మీరు ఏమన్నారు, పొద్దున్న ఫోన్ చేస్తాను, ఏ టైం కూడా వద్దు, ఎందుకంటే నేను ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి సార్ చెప్పాలని నేను మీకు ముందే చెప్పా సార్. నేను సీఎం దగ్గరికి వెళ్ళి నేనేం చెప్పాను, సీఎం దగ్గర ఇష్యూస్ అని చెప్పి నేను నీకు 5:30-6ంటికి నేను చెప్పే కదా, నేను సెక్రటరీ సీఎం దగ్గరికి వెళ్తున్నా, 5:30-6 అవగానే నీకు ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తడం మానేసు మాట్లాడే కదా సార్. మీకు ఫోన్ చేస్తే విను, ఫోన్ చేసి ఏంటి నువ్వేం చెప్పావు, కలుద్దాం అన్న తర్వాత కలవలా, ఇక నువ్వు ఫోన్ ఆపేసావు.
సార్ మీరు ఫోన్ చేశారు. విను సీను, నాకు ఈ నాటకాలు వస్తాయా? నువ్వు నేనేంటంటే వివాదం లేకుండా వెళ్ళాలని నా ఉద్దేశం. నువ్వు సత్యాన్ గారు కూడా వచ్చి వివాదం వద్దు, ఇవన్నీ ఎందుకు, అందరం కలిసి చేసాం, మళ్ళీ మేము వెనక్కి వచ్చాం, వాడు ఇంకా అటు ఇటు కొట్టుకుంటున్నాడు, నేను మాట్లాడతాను అని అన్నాడు. మాట్లాడు అన్నా. నువ్వు ఇవాళ వెనక్కి వస్తావో ముందుకెళ్తావో నాకు అనవసరం. నువ్వు వస్తాను అంటే నేను చెప్పినట్టు వినాల్సిందే. నేను నువ్వు చెప్పినట్టు విన్నావు, నేను అయిపోయింది. నువ్వు రావాలి అనుకుంటే నేను వస్తాను సార్, నేను మీరు చెప్పినట్టే వింటాను, నాకు నష్టం జరగకుండా చూడమంటే అది నేను చేయగలుగుతాను. అదే సార్ నేను చెప్పేది ఒకటే సార్. విను 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 ఒక్క నిమిషం. నీ కుటుంబం జోలికి అసలు వెళ్ళయా? వస్తే నీ జోలికే. అదేలేండి. మీ నాన్న జోలికి, మీ ఇంట్లో జోలికి, మీ పిల్లల జోలికి వచ్చే అలవాటు నాకు లేదు. తప్పు చేసింది నువ్వు, అనుభవించాల్సింది నువ్వు, అనుభవించాల్సింది నువ్వు. ఇందులో ఏంటంటే రమా సత్యనారాయణ గారిని కూడా అదే అనుకున్నాను, కానీ ఎందుకు ఆయనకు భగవంతుడు బుద్ధి పుట్టించాడో నాకు భగవంతుడు బుద్ధి పుట్టించాడో తెలియదు. ఆయన వెనక్కి వచ్చాడు, ఆయన చేయాల్సిన పని కంటే ఎక్కువ చేశాడు. ఇంకా ఆయన తప్పులన్నీ కొట్టుకుపోయింది దెబ్బకి. నేను ఇవాళ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ప్రజాపతిరావు గారిని ఆయన ఎప్పుడైతే ఆయన ఢిల్లీ తీసుకొచ్చి ఆయన చేత స్వాన్ స్టేట్మెంట్ అక్కడ ఎప్పుడైతే ఇప్పించాడో, రమా సత్యనారాయణ గారు 1000 పాపాలు చనిపోయినాయా? అదేలేండి సార్, కరెక్టే. అవును. నువ్వేం నిర్ణయించుకుంటావు నిర్ణయించుకో. లేదు నేను కూడా కలిసి నడుస్తాను అంటే నువ్వు రా, రేపు పొద్దున మాట్లాడుకుందాం. నేను రమ్మంటే విజయవాడ వస్తాను. మళ్ళీ నువ్వు ఇక్కడ గెలికి అక్కడ ఫోన్ చేస్తే నాకు ఇప్పుడు అక్కడ కూడా కాంటాక్ట్ ఉంది, నీకు తెలుసో తెలీదు, నేను అది కూడా చెప్తున్నా. నువ్వు ఇటు ఉన్నావు అనుకో, క్లారిటీ క్లియర్ గా వచ్చేస్తుంది. ఏంటి నువ్వు అనుభవించాల్సిన ఏమైనా ఉంటే ఆ రోజు ఓపెన్ గా చెప్పు, నేను నాకు ఇదిగో నాకు ఇది చేయండి, నాకు నేను తప్పు చేస్తాను, అయిపోయింది, నన్ను ఇట్లా చేయండి అని అడుగు, తప్పలేదు. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే నువ్వు చేసే దాంట్లో నువ్వు ఉండే దాంట్లో నువ్వు క్లియర్ గా లేకపోతే, నువ్వు ఇప్పటికీ లేకపోతే, నువ్వు తప్పు చేసిన దానికి శిక్ష పడేలాగా చేయాల్సిన బాధ్యత నేను చేయకపోతే నేను ఒక మనిషిని కానట్టు. నువ్వు పశ్చాత్తపడి నాతో ఎదురుకు వచ్చి నువ్వు నాతో కలిసి నడిచావు అనుకో, చిత్తశుద్ధిగా నువ్వు 13 ఏళ్ళు 2011 నుంచి 2025 మే 29 వరకు నువ్వు ఎట్లా నడిచావో అంతమంది 6 నెలల నుంచి నువ్వు తర్కాలు జరుగుతా ఉన్నాయని నాకు తెలుసు. అంటే జనవరి దగ్గర నుంచి 2025 జనవరి వరకు ఎట్లా నడిచావో ఆ రకంగా నువ్వు నేను నాతో నడుస్తానంటే, నేను మళ్ళీ ఈ 13 ఏళ్ళు నాతో ఉన్నావు కాబట్టి నేను ఓకే, మనిషి అయిన తర్వాత బలహీనత, డబ్బు అంటే బలహీనత, లేనప్పుడు ఇంకెక్కువ బలహీనత అని చెప్పి భావించి చేస్తాను. వాళ్ళు నువ్వు చేసావు. ఎందుకంటే ఇవాళ నిన్న మీరెంత ఖర్చు పెట్టారో నేను అంత ఖర్చు పెట్టా. ఏముంటది, ఉంటే ఉంటది, పోతే పోతే. అవును సార్, అవును, కరెక్టే సార్. ఇవాళ ఏ రకంగా కూడా ఆ హక్కులు లేని వాళ్ళు మీరు ఖర్చు పెడుతున్నా, హక్కులు ఉండాలి, నేను ఎందుకు ఖర్చు పెట్టను? అంతేనండి, ఖర్చు పెడతారు కదా సార్, అంతే, కరెక్టే సార్. నువ్వు అందుకని నువ్వేమనుకున్నావు అనుకో, నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు తప్పు చేశాననే భావం నీకుండి, పశ్చాత్తాపం నీకుంటే రా. నాకు ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు నేను. నేను ఐ స్టార్టెడ్ మై వర్క్. నువ్వు చూసుకున్నా లేకపోతే లేదు, అన్ని రకాలుగా ఏంటి సిఐడికి ఇది అన్ని ఆర్డర్ కి అనుకూలంగా పెట్టి నేను రెడీ చేశాను. ఎందుకంటే ఎక్స్ట్రాక్ట్ చేయించాను ఫోన్ లోంచి, ఎందుకంటే మీరు జరిగిన సంభాషణ అంతా పెట్టించాను. నేను మా మాట పట్టలేదు. అయితే నాతో అనుకూలంగా వచ్చాడు కాబట్టి ఆయనకి రక్షించాల్సిన బాధ్యత, ఆయన చొక్కాకి మట్టి అంటే అయినా కూడా నాదే బాధ్యత. అంతే కదా సార్. నన్ను కూడా కాదు, నువ్వు రమా సత్యనారాయణ ఇంక్లూడ్ చేసినా కూడా బయట తీసుకురాగలను. అదేలేండి, అది కూడా చెప్తాను, గుర్తుపెట్టుకో. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.